సైన్యాధిపతి కింద ఒక చిన్నది ఉండేది. సిరియా దేశపు, ఎంతమందికి తెలుసు ఈ స్టోరీ? చిన్నపిల్లలకు చెప్తున్నాను ఇప్పుడు. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడైన నయమాని కింద ఒక చిన్న బాలిక పనిచేస్తూ ఉండిందంట వాళ్ళ ఇంట్లో. అయితే చూసారా పిల్లలు, ఆయన సిరియా దేశపు సైన్యాధిపతి ఎంతో పెద్ద ఉద్యోగంలో, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు. కానీ ఆయన కుష్టి వచ్చినప్పుడు చిన్న పాప గమనించింది. ఆ చిన్న పాప గమనించి ఏం చేసింది, వాళ్ళ యజమానురాల దగ్గరికి వెళ్ళి ఆయన గురించి కుష్టు వ్యాధి ఉన్నట్టు తెలిసి, మా దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే కుష్టు అంతా బాగా అవుతుందని తను ఏం చేసింది, గొప్ప సువార్త చెప్పింది. అవునా? ఎంత గొప్ప ధన్యత. మీరు కూడా స్వస్థతకు అనే దైవజనుల యొక్క ప్రార్థన ద్వారా దేవుడు వారి ప్రార్థన మొర ఆలకించి అనేక మందిని స్వస్థత పరుస్తున్నారు నేటి కాలంలో. ఎందుకంటే మనుషులు వినట్లేదు, మామూలుగా పిలిస్తే రావట్లేదు. అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఏడుస్తూ ఉంటారు, దేవా నన్ను స్వస్థపరచుని, నేను ఏమన్నా చేస్తానని. నిజంగా నాకు ఒక దైవజనుడు ఒక విషయం చెప్పారు. ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చిందంట ఒక ఆమెకి. అప్పుడు ఏమన్నదట, క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు నాకు బాగా అయితే ఈ స్థలం అంతా కూడా నేను ఈ దైవజనుడు చర్చికి రాసిస్తాను అని చెప్పి, ఆ క్యాన్సర్ వ్యాధి అంతా బాగా అయిపోయి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొంది రాత్రింబగళ్ళు ఆ దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ స్థలం ఉంటుంది కదా, ఆ స్థలం అంతా రాసి అప్పుడు ఇచ్చేస్తా పాస్టర్ గారు అని చెప్పి, ఒకే పాస్టర్ గారు మీకే అని చెప్పి బాగా అయిపోయిన తర్వాత కొద్ది రోజులుగా రేటు పెరిగిపోయిందంట. రేటు పెరిగిపోతే మళ్ళీ ఏం చేసిందన్నారంట వాళ్ళు, ఆమెకి ఎవరో ఎక్కించారంట, ఇంత డబ్బు ఎందుకు పోగొట్టుకుంటావు నువ్వు అని చెప్పినప్పుడు ఆ స్థలంని మళ్ళీ వాళ్ళు తీసేసుకున్నారంట. అంటే చూడండి, మనుషులు స్వస్థత పొందుకొని మేలు జరిగిన తర్వాత మర్చిపోయేవారుగా అస్సలు ఉండకూడదు జీవితంలో. మర్చిపోతే మరి ఏమవుతుంది, మనకి దేవుడు ఎలా ముందుకు నడిపిస్తాడో మనకు తెలియదు, ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడైనా స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి మనం ఏదైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నామో అది ఖచ్చితంగా ఇవ్వాలట. ఇచ్చుట వలన అనేకమైన ఆశీర్వాదాలు మనము రిసీవ్ చేసుకోవచ్చు. అందుకొరకే నేను ఒకటే చెప్తాను, మీకు ఉన్న దాంట్లో దేవునికి మీరు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క చిన్న బిడ్డ స్టోరీ చెప్తున్నాం కదా, ఈ మన సిరియా దేశపు సైన్యాధిపతి అయిన శూరుడైన నయమాని కింద ఉన్నటువంటి చిన్నది ఏ విధంగా ఆ రాజు ఆ యొక్క ఇజ్రాయెల్ రాజుకును తర్వాత ఈ సిరియా దేశపు రాజులు ఇద్దరు ఎలీషా ప్రవక్త గురించి తెలిసేటట్టు చేసింది. నిజంగా ఎంత గొప్ప భాగ్యం. ఇజ్రాయెల్ రాజు అయితే అసలు ఆయన తెలియనట్టు భయపడిపోతాడంట, యుద్ధానికి వస్తున్నాడు అన్నట్టు అనుకుంటాడట. కానీ ఆ చిన్నది చెప్పిన సాక్ష్యం బట్టి ఆ సిరియా దేశపు సైన్యాధిపతి స్వస్థత పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఉన్న బిడ్డలు, మీరు ఎవరైనా కానీ దేవుని సన్నిధికి అనేక మందిని నడిపించండి. దేవుని యొద్దకు ఎవరైతే నడిపిస్తే మీ యొక్క జీవితంలో రాబోయే రోజులలో ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఎవరినైతే నడిపిస్తారో వారు ఆశీర్వదింపబడతారు. తద్వారా ఆ యొక్క కుటుంబానికి అంతటి కూడా దీవెనలు వస్తాయి. కాబట్టి మీరు మీ జీవితంలో దేవుని మర్చిపోతాను. ఎక్కడున్నా మన నోరు మాట ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండాలంట. దేవుని గురించి ఎవరికైనా తెలియజేయాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం అనుకుంటాం, అవును ఎప్పుడు మనం ఎట్లా చేయాలా అని అనుకుంటాం కదా, కానీ దేవుడే మన ద్వారా చేస్తాడు. ఎట్లా అనేది నేను ఒక్క విషయం చెప్తాను. నేను ఎక్కడ స్కూల్ నుండి ఇంటికే వెళ్తాను, ఇక్కడ వెళ్ళను ఎక్కువ. స్కూల్లో ఒకరోజు బస్సులోనే ప్రయాణం చేసి వస్తున్న సమయంలో నాకు తెలియదు, నా తోటి కొలీగ్ అంటే తోటి ఉపాధ్యాయులకే సువార్త చెప్పమని నాకు ప్రేరేపణ కలుగుతుంది. రోజు ఆ మేడంతోనే ఉంటా, కానీ ఆ టైంలో చెప్పమని దేవుడు ప్రేరేపణ కలిగితే ప్రేరేపణలో నేను ఆ సువార్తను తనకు చెప్తున్న సమయంలో యువతలు ఇట్లా కూర్చొని ఉన్నారు. నేను కూడా చూడలేదు ఫస్ట్ వాళ్ళను, నా వెనకాల కూర్చొని ఉన్నారు. వాళ్ళు నేను ఇది చెప్పేదంతా విన్నారు. బస్సులో విని వాళ్ళు ఎట్లా అంటే భయంకరమైన వ్యాధితో ఉన్నారంట. ఆ రోజు భయంకరమైన వ్యాధితోటి ఉండి ప్రాణం పోయే పరిస్థితి. భార్య భర్త చిన్న ఇంత పాపను పెట్టుకొని వెనకాల చాలా బాధపడుతూ వాళ్ళు నేను చెప్పేది విన్నారనమాట. అంటే నేను అప్పుడు చెప్తున్నాను, యేసయ్య ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరుస్తాడు మేడం అని మేడంకి సువార్త చెప్తున్నా, ఎవరికో కాదు, నా పక్కకున్న మేడంకి. వెంటనే ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భర్త నన్ను వచ్చి అడుగుతున్నాడు, మేడం నిజంగా యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారా మేడం అని నన్ను అడిగారు.
అంటే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, నువ్వు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా స్వస్థపరుస్తారని చెప్పిన బస్సులో. అంతలోపే ఇక మాకు స్టాప్ దగ్గరకు వస్తూ ఉంది. మేడం నిజంగానా మేడం అన్నట్టు, నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మినట్లయితే అప్పటికి నాకు కొంచెం వాళ్ళ బాధ అంతా చెప్పారనమాట. ఎందుకంటే వాళ్ళ భార్య త్వరలో చనిపోబోతుంది, ఆమె చనిపోబోతుంది, చిన్న పిల్లలు ఉన్నారు మేడం, మా పరిస్థితి భయంకరంగా ఉంది, రక్తము గడ్డగట్టే యొక్క వ్యాధి వాళ్ళకు ఉందంట. చూడండి ఎట్లా ఉందో, నా వెనకాల కూర్చున్న వాళ్ళకి ఏముంది, రక్తము గడ్డగట్టే వ్యాధి, అది గడ్డగట్టిపోతే ఆమె ప్రాణం పోతుంది. ఈ వార్త నా కొలీగ్కి నేను చెప్పే సువార్త వాళ్ళు విని వెంటనే నన్ను అడగడం, నేను వాళ్ళను చర్చికి నడిపించాను. చర్చికి వచ్చిన తర్వాత ఆదివారం రోజు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని నేను ఫాలో అప్ అయి తనను చర్చికి తీసుకొని వెళ్తే పరిశుద్ధాత్మ ఆమె మీద కుమ్మరింపబడింది. ఆమె అక్కడే పడిపోయింది, అట్లనే ఇక పడిపోయి ఆయుష్తో ఉంది. ఈ రోజు వరకు కూడా ఆయుష్ కలిగింది, కొద్ది రోజుల్లో చనిపోతుంది. ఆమె ఒక హైందవురాలు, ప్రభువుని నమ్ముకొని విశ్వసించి ఆమె దేవుని కొరకు నివసిస్తూ ఉంది. అంటే దేవుడు చూడండి మనల్ని ఎట్లా వాడుకుంటాడు అనే దాని గురించి నేను చెప్తున్నాను. మనకు తెలియదు ఎలా వాడుకుంటాడు అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన అభిషేక్ వాళ్ళ మమ్మీ వచ్చారు, మన పాప వచ్చింది, ఎలా వాళ్ళ చర్చ్లో చెప్పినప్పుడు ఈ సంఘం గురించి తెలిస్తే దేవుడు వర్ధనపేటకు తీసుకొని వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాలా, ఇక్కడ సువార్తను ఇతరులకు పంచాలని దేవుడు ఉద్దేశమైంది. అది నాకు ముందు తెలియదు, కానీ ఆ ఉద్దేశం ఎప్పుడైతే నెరవేర్పు కాలం వస్తుందో అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము దేవానికి స్తోత్రాలు అనుకున్నా. నేను ఫస్ట్లో అయితే లీవ్ పెడదాం అనుకున్నా, ఇంత దూరం ఉంది స్కూల్ అనేసి లీవ్ పెడదాం అనుకున్న సమయంలో దేవుడు అనేకమైన పరిచర్యలని ఇక్కడ నుండి నర్సంపేట వరకు, నర్సంపేటలో కూడా వెళ్ళొచ్చాను ఒకరోజు నేను. అంటే దేవుడు ఆ విధంగా ఈ ఏరియాలో నన్ను తీసుకెళ్తున్నాడు. ఉద్యోగం లేకుంటే నేను ఇక్కడికి రాలేను, అదే పనిగా అయితే నేను ఇక్కడికి రాలేను. ఎందుకంటే మా సార్కి ఎట్లా అంటే డ్యూటీ అయిపోతే ఇంటికి వచ్చి తనకు అన్నీ రెడీ చేసి పెడితే చాలు, మనం గుడికి వేసి వస్తే చాలు, ప్రార్థన చేసుకుంటే చాలు అని అనేవాళ్ళు అనమాట. కానీ నేనేం చెప్తున్నానంటే దేవుని ఉద్దేశం మన పట్ల ఏమైతే ఉందో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే మనము దేవుని కొరకు పని చేయాలండి అని నేను ఆ విధంగా చెప్పినప్పుడు ఆయన కూడా ఓకే నీ ఇష్టము అని ఆయన నన్ను ఓకే చేసేసినారు అనమాట. సో ఆ విధంగా మనము వాడబడాలని, మీరు కూడా వాడబడాలా, దేవుని చేత వాడబడాలంటే మీరు ఏం చేయాలా? ఫస్ట్ దేవా నువ్వు నన్ను ఏ విధంగా వాడుకుంటావో నన్ను ముందుకు నడిపించు అని మీరు ప్రార్థన చేసుకోవాలా. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు ఇక్కడ? దేవా నువ్వు నన్ను వాడుకో ఏదో ఒక పని ద్వారా. ఎందుకంటే ప్రతి పని, ఏ పని మందిరంలో చేసినా పరలోకంలో దీవెన ఉంటుందంట. నేను ఒకరోజు ఏం చేశానంటే మీకు ఒక విషయం చెప్తానంటే ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుందని నేను చెప్తున్నాను.